మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద రెండు కంచి కాటన్ సారీస్ ఉచితం. విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని ఇబ్బంది పడాలి, అది వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. మీ ఛానల్ పెట్టించింది తనే కదా? అవునమ్మా, కాదని నేను చెప్పాను, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఛానల్ పెట్టించింది తనే. అంటే నాకు ఇప్పటికీ తెలియదమ్మా, వాళ్ళు నేర్పించిన సెట్టింగ్సే. ఓకే, నేను అప్పుడు చెప్తున్నాను, నాకు మొబైల్ మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు నాకు 1,00,000 మంది నియర్లీ 98,000 అనమాట ఫేస్బుక్లో, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఓకే, సో దానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు, అవగాహన లేదు. అదే చెప్తున్నా కదా, నాకు సోషల్ మీడియా మీద అవగాహన లేదు. అతనే పెట్టించాడు నాకు, నాని అనే అబ్బాయి ఎడిటింగ్ నేర్పించాడు. ఓకే, నేను మీకు తెలుసా, ఆ అబ్బాయి వచ్చేసి ఎలా తీసుకోవాలి వీడియో ఓకే అని ప్రతి ఒక్కరు వాళ్ళు నేర్పించినటివే. నాకు నిజంగా దాని మీద అంత ఐడియా లేదు. నాకు వచ్చిన కంటెంట్ ఒకటే. ఓకే, నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది కూడా కంటెంట్ వల్లనే. మీకు జబర్దస్త్ ని ఛాన్స్ వచ్చిందా? అవునమ్మా, డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారనమాట. ఓకే, అంటే ఫస్ట్ మెసేజ్ చేశారు, నేను జబర్దస్త్ డైరెక్టర్ని, మీతో మాట్లాడాలి, మీరు ఫ్రీగా ఉన్నారా అని. ఫ్రీగా ఉన్నాను సార్ అంటే వెంటనే కాల్ చేశారు. ఒక 1/2 అవర్ మాట్లాడాను, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తా, మీ వీడియో ఒకటి చూశాను, మీ రీల్ ఒకటి చూశాను, ఓకే, మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక 1 అవర్ దాకా చూశాను. నేను చాలా బాగున్నాయి కంటెంట్లు, ఎవరు రాస్తున్నారు అన్నాడు. ఓకే, నేనే రాసాను సార్ అంటే, మీరు జబర్దస్త్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారమ్మా. సో ఒకసారి అంటే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఓకే, కంటెంట్ గురించి డిస్కస్ చేసాం, ఒక షోలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో కనపడ్డాను. ఓకే, తర్వాత నేను ఆ జబర్దస్త్కి వెళ్ళాలంటే ఇక్కడ నా ఫ్యామిలీను యూట్యూబ్ను ఏదో ఒకటి వదిలేసి వెళ్ళాలి, మళ్ళీ నా ఫ్యామిలీని స్ట్రగుల్లో పెట్టాలి. అంటే ఒక 3 పిల్లలను మా వైఫ్కి వదిలేసి నేను అట్లా వెళ్ళడం అనేది నాకెందుకో ఇబ్బంది అనిపించేసి నేను ఆ అవకాశాన్ని అయితే కొంచెం అది కొంచెం బాధమ్మా. ఇప్పటికి అంటే చెప్తున్నా కదా, సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళే. ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంది, నేను బాధపడాల్సి వస్తుంది. అందువల్ల నేనైతే అవకాశం అయితే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడ్డారు కాబట్టి జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి లైఫ్లో, అందుకని నేనైతే ఆ అవకాశం అయితే కొంచెం అంత పెద్ద ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి రిస్క్ అని చెప్పి, సక్సెస్ అయితే అంతా హ్యాపీనే, ఫెయిల్ అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఓకే అని చెప్పేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఛానల్ పెట్టింది, దాంట్లో ఏం చేయాలని నేర్పించింది మొత్తం జయకృష్ణ గారు. చెప్తానమ్మా, ఛానల్ పెట్టింది, దాంట్లో ఎలా మనం హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇప్పటికీ నేను మా కాంబినేషన్ నాకు ఇప్పటికీ ఇష్టం తెలుసా. ఈవెన్ నాకు ఛానల్ పెట్టిన కొత్తలో ఒక 2 months వరకు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కానీ మీ బామ్మడి, మా వైఫ్ని కూడా అడిగేవాళ్ళు కాదు, ఏంటి మీ బామ్మడి రాలేదే. ఈవెన్ తనని కూడా పెళ్లికి ఎందుకు పిలవలేదని కామెంట్స్ కూడా పెట్టారు తన వీడియో కింద. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా. అలా కాదు నేను చెప్పేది, నేను ఎక్కడన్నా మ్యారేజెస్కి వెళ్తే మా ఫ్యామిలీ మ్యారేజెస్ ఉంటాయి, అటు వెళ్ళినా కానీ ఎవరన్నా అయితే ఏం ఫ్యామిలీతో రాలేదు అంటారు కదా, అలాగే చెప్తున్నాను. అదే అందరూ మీ బామ్మర్ది రాలేదా, మీ బామ్మర్ది రాలేదే అని, అక్కడ కూడా వాళ్ళ బావ రాలేదా అని అడిగేవాళ్ళు తనని. మీ బావ రాలేదా అని చెప్పేసి మీ గురించి అడిగేవాళ్ళు తన కామెంట్స్ లో. తెలీదా మీకు ఈ విషయం? అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వట్లేదా మీరు? నేను చెప్పేది అతని మ్యారేజ్ గురించి కాదమ్మా, నేను చెప్పేది క్యాజువల్ గా ఏ మ్యారేజ్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా. నేను చెప్పేది తన మ్యారేజ్ కి. ఈవెన్ నా ఛానల్లో ఎన్నిసార్లు కొన్ని 100 కామెంట్స్ వచ్చినాయి, మీ బామ్మ మీరు ఎప్పుడు కలిసి చేస్తారు, ఎందుకు చేయరు. ఒకనొక టైంలో బాగా పాజిటివిటీ ఉన్న మీకు ఇట్లా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళలేదంట కదా అని ఫుల్ నెగిటివిటీ, తిట్టడం, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు మీకు. అదే మా చెప్తున్నా కదా, తెలివి వాళ్ళకు సబ్స్క్రైబర్ అన్ని విషయాలు తెలుస్తాయని లేదు కదా. ఇప్పుడు మనం ఏం చెప్తే అవే తెలుస్తాయి, అందువల్ల వాళ్ళు తెలియక మాట్లాడి ఉండొచ్చు, దాన్ని మనం వాళ్ళని ఎలా అంటాం. మరి మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు, అది కాదు జరిగింది ఇది, లేకపోతే ఇలా జరిగింది? ఎంతమందికి అని చెప్తామా. ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పాను అనుకోండి, పక్కన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారు, పక్కనోడు చెడ్డోడా అంటారు. సోషల్ మీడియాలో తీసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. మరి మీ కామెంట్ నేను మంచోని అని చెప్పుకుంటా కానీ పక్కన వాళ్ళు చెడ్డోళ్ళ అంటే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాను, మగ్గం నేస్తూ ఇంత కష్టపడి మా నాన్న 3 చదివించాడు అని చెప్పుకున్నానంటే ఎవరో ఒకరు ఉంటారు ఈ వీడియో కూడా కామెంట్ పెట్టేవాళ్ళు, అంటే మా నాన్నంతా వదిలేశారా. ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అదే నిజం, దాంట్లో తప్పే లేదు. మీరు మాట్లాడుతూ ఇందాక చెప్పండి, మా కాంబినేషన్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అన్నారు కదా, ఎందుకని ఎటు సైడ్ ప్రయత్నించట్లేదు మాట్లాడుకోవడానికి? లేదమ్మా, ఆల్రెడీ ప్రయత్నం చేశాము, పోస్ట్ కూడా పెట్టాను నేను, కలిసి చేస్తామని చెప్పేసి.
తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఆ అబ్బాయి లైవ్లో చెప్పాడు అనమాట, మేము కలిసి చెయ్యము అనేసి. ఒకరు వద్దు దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ బాగుండదు కదమ్మా. అంత పగలు ప్రతీకారాలు ఏవి లేవు. అదే లేవమ్మా, అసలు ఇద్దరం అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నా కదా. ఎందుకో చిన్న డిస్టెన్స్ వచ్చింది, అది పెద్దది అయిపోతా ఉంది. సో బాగుండాలి, అతను బాగుండాలా, అందరూ బాగుండాలి, అంతేనా? మీ వైఫ్ ఎప్పుడు బాధపడలేదా? అంటే బాగా చేసేవాళ్ళు వీడియోస్ ఇద్దరు కలిసి, ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు బాధపడతారు, మా కాంబినేషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరు బాధపడతారు. కలిసి చేస్తే బాగుంటది, వీళ్ళు పెద్ద ఇష్యూస్ కాదు, గొడవలు కాదు, కలిసి చేస్తే బాగుంటది అని అంతే, ఇంక వేరే ఏం లేదు. ఇంకా మీ మదరు వాళ్ళ మదరు కూడా మంచి ఫ్రెండ్స్ చెప్తున్నా కదా మా పరిచయం కంటే 10 ఏళ్ళ ముందు నుంచి కూడా. మరి వాళ్ళిద్దరేనే ఏమనలేదా? అనుకుంటేది ఏమన్నా, అది మా పర్సనల్స్ లో వాళ్ళని గొడవ పడి చెప్పాలా, వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడు. మా అమ్మ కూడా వెళ్ళి వస్తుంది, ఆమె కూడా వస్తూ ఉంటారు. అవునా? దాని చెప్తున్నా కదా, గొడవలు ఏం లేవమ్మా, జస్ట్ అంతే. మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చూడగలం మేము? లేదమ్మా. అయ్యో, అసలు జరగదంటారా? 100%. ఎందుకంటే ఒకరు వద్దు అని, అది చెప్తున్నాం కదా, ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అంటే మీరని కాదు, ఎవరైనా మనము అనుకున్నప్పుడు కాళ్ళు తగిలిన పట్టించుకోరు, అరే మనోడేలే అనుకుంటారు. ఇష్టం లేనప్పుడు చిన్న చేయి తగిలినా కానీ పొగరు అంటారు. అంటే ఇంకా మనం ఇష్టం లేనప్పుడు, నేను ఇంతకుముందు రాసినట్టు ఫన్నీగా అతని మీద కామెంట్లు పెట్టలేను, అతను నా మీద కామెంట్ రాసుకోలేమన్నమాట ఈ స్క్రిప్ట్లో. ఎలా ఉండేది అప్పుడు మీ ఇద్దరు కనెక్షన్? భార్యాభర్తల కంటే ఎక్కువ ఉంటుందమ్మా. చాలా అంటే చాలా, ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే, చాలామంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు అనమాట, బాగుంటుంది అంటే ఇలా ఉండొచ్చా. బాగుండేది, కామెడీ బాగా పండేది, అన్ని వీడియోస్ మంచిగా నవ్వుకునే వాళ్ళని చూసి మేము కూడా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే అసలు అవకాశమే లేదంటే చెప్తున్నా కదమ్మా. ఒకసారి కుదరినప్పుడు మనం అనవసరంగా ఇబ్బంది, అంటే ఇప్పుడు ఏమన్నా కామెంట్ రాసుకున్నా కానీ అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ అని కాదు కానీ కావాలనే రాసుకున్నారేమో అనుకుంటారు. అసలు ఆ ఇంట్రెస్ట్ లేదులేమ్మా, మళ్ళీ దాని గురించి ఎందుకు. మీకు బాధ ఇట్లేదా పోనీ? దేనికమ్మా? తనతో వీడియోస్ చేయట్లేదు, మీ ఇద్దరు కాంబినేషన్. బాధ అనేది ఉండదు కానీ అంటే ఒకప్పుడు వీడియోలు నేను కూడా చూసుకుంటా వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది చాలా బాగా. ఓకే, వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు? లేదు. ఎవరితో మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మీకు ఎవరితో కనెక్షనే లేదు, ఒకే ఊర్లో ఉంటారు. అయ్యో దానిదేమో, ఇప్పుడు నేను మా ఇరుగు పొరుతో కూడా మాట్లాడి, నాకు అంత టైం ఉండదు యాక్చువల్గా. మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్తాను, కంపెనీ బస్సు వస్తుంది, నైట్ 7కి వస్తే మళ్ళీ రిటర్న్. ఓకే, ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసుకోవాలా, ఆడికి ప్రతిరోజు వీడియో పెడతామంట. పాపము మా పిల్లల్ని వచ్చేసి మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాము, ఇద్దరు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో డైలీ నా మ్యాక్సిమం 90% నైట్ వీడియోసే ఉంటాయి. ఓకే, పాపం నేను వచ్చే టైంకి మా వైఫ్ రెడీ అయ్యేసి వంటలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు నాతో వీడియో స్టార్ట్ చేస్తుంది. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా సండే రోజు 1-2-3 తీసుకుంటాం వీడియోస్. చరణ్ అనే అబ్బాయి మా కొడుకు, మా మేనమామ కొడుకు, అతను సపోర్ట్ చేస్తాడు, బాల. ఓకే, ఏదో అలా అంటే చెప్తున్నా కదా, ఆ ఇంట్రెస్ట్ అలా కొనసాగిస్తున్నారు అంతే, సింపుల్ గా అలా. అదే ఈ మధ్య మరి యూట్యూబ్ పెట్టినా నుంచి ఇక్కడ కింద కంటి కింద నిద్ర లేక నల్లగా వచ్చేసింది అనమాట. ఓకే అన్న, ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఒక ఫన్నీయర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది నాకు. వంటలు చేస్తారా మీరు ఇంట్లో ఎప్పుడైనా? చేశానమ్మా. మా అక్కకు పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళేది అనమాట. ఓకే, అప్పుడు మా నాన్నకి నేనే వండి పెట్టేవాడిని. ఏం వండుతారు బాగా స్పెసిఫిక్ గా? నాన్ వెజ్ వచ్చేసి చికెన్, ఫిష్ ఫ్రై. ఇంకా రెగ్యులర్ గా మేము తినేది పప్పే అమ్మా. పప్పేనా? రెగ్యులర్ గా పప్పు తింటారా? అది ఏమున్నా కానీ, ఈవెన్ నాన్ వెజ్ తిన్నా కానీ పక్కన పప్పు అనేది ఒక ఆప్షన్ ఉండాల్సిందే, అది టేస్ట్ చేసినా మా కడుపు నిండుతుంది. సూపర్. చికెన్ అన్నారు కాబట్టి చికెన్లో కానీ పచ్చళ్ళలో కానీ మనం ఖచ్చితంగా కారం అయితే మ్యాండేటరీ తెచ్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కువ తింటాం కదా. కర్రీ అయినా పచ్చడి అయినా, ఒక పచ్చడికే కాదు కూరల్లోకి దేంట్లోకైనా సరే రంగు రుచి ఇలాంటివి ఏమి కలపకుండా న్యాచురల్ కారం అయితే మన దగ్గర ఉందన్నమాట, విరాట్ మిర్చి పౌడర్. ఎలాంటి రంగులు కలపని కారం అనమాట ఇది. సో మీకు మా ఐ డ్రీమ్ తరపున విరాట్ మిర్చి పౌడర్. థ్యాంక్ యూ సో మచ్ మా. అంటే మేము కారం ఎక్కువ తింటామని తెలిసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ విరాట్ మిర్చి పౌడర్ గారు. కడప కాబట్టి ఖచ్చితంగా మనకి కారం మ్యాండేటరీ కాబట్టి ఇది ఒక 1 వీక్ వస్తుందేమో. అంతే? 1 వీకా?
తినాలి కదమ్మా. వామ్మో 1 వీక్ లో అంత కారం అంటే లేదులేమ్మా, సూపర్. అసలు ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఉన్న కారం అది. తప్పకుండా ట్రై చేస్తానమ్మా. థ్యాంక్ యూ అన్న. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటన్నా యూట్యూబ్లో? యూట్యూబ్లో అనేది కాదమ్మా, డైరెక్ట్గా నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారమ్మా. నేను ఆల్రెడీ చూసిన వీడియోస్ అయినా కానీ సార్ పడుకునే ముందర, అంటే టీచర్స్ ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు, పడుకునే ముందర ఒక 10 వీడియోలు మీరు చూసినట్టయినా మళ్ళీ ఒకసారి చూస్తే ప్రశాంతంగా నిద్రపోతాను సార్ ఓకే అంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు బావమరుదులు కావచ్చు, ఇద్దరు బావ అనే పిలుస్తారు. తండ్రి కొడుకులు కావచ్చు, ఇద్దరు బావ అనే పిలుస్తారు. ప్రొడ్యూసర్ ఒక అతను అనమాట, లక్ష్మీ కటాక్షం మూవీ ప్రొడ్యూసరు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ వచ్చేసి ఒకసారి వాళ్ళది ఓటీటీలో రిలీజింగ్ ఉందని ప్రమోషన్ చేయమన్నారు. ఆయన కూడా ఫస్ట్ ఒక 2 సార్లు సార్ అన్నారు, తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది బావగారు. సో ఇప్పటికీ ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా బావానే పిలుస్తాడమ్మా. ఓకే, నెగటివ్ చెప్పండి పర్లేదు. అదే చెప్తున్నా కదా, అంటే ఆ ప్రమోషన్ అయిపోయి ఇన్ని మంత్స్ అయినా కూడా ఎప్పుడైనా మెసేజ్ చేస్తానే ఉంటారు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. అట్లా నాకు స్టార్టింగ్ అంటే